50 లక్షల ఈఎండి కట్టాలంటున్నారు ప్రతి స్కూల్కి కూడా. 50 లక్షల ఈఎండి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? 10 తరాలు కష్టపడ్డా వీళ్ళ దగ్గరికి 50 లక్షల ఈఎండి రాదు. ఆ 50 లక్షల ఈఎండి కడితేనే టెండర్కు రమ్మంటున్నారు. ఇక అదేవిధంగా మరి కిరాణం చేసే వాళ్ళైతే ఇలా రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, డిస్ట్రిక్ట్కు 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు. 9 కోట్ల టర్నోవర్. ఆనాడు కేసీఆర్ గారు కేవలం కిరాణంకి 100 లక్షల రూపాయలు మాత్రమే పెట్టిండు. కానీ ఇక్కడ 9 కోట్ల టర్నోవర్ చూపించమంటున్నాడు రేవంత్ రెడ్డి. మీరు చూడండి ఎంత అన్యాయమో, ఎంత పేద ప్రజలంటే ఎంత కసి, ఎంత వివక్ష ఉన్నదో ఇప్పుడు అర్థమవుతా ఉన్నది. అదేవిధంగా కేసీఆర్ గారి పాలనలో ఒక్క కాంట్రాక్టర్ 3 స్కూళ్ళ దాకా చేసుకోవచ్చు. అంటే ఒక స్కూలు చేతనైతే ఒక స్కూలు, కూరగాయలు మాత్రమే చేతనైతే కూరగాయలు, లేకపోతే చికెన్ చేతనైతే చికెను, మటన్ చేతనైతే మటను, లేకపోతే కోడిగుడ్లు అంటే కోడిగుడ్లు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మండలాన్ని ఒక యూనిట్ చేసిండ్రు. ఆ మండలంలో ఒక్కడే కాంట్రాక్టర్ ఉండాలంట. ఎట్లా వీలవుతుందండి? వీళ్ళందరూ ఏం కావాలి? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రెక్కాడితే డొక్కాడిని కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు. ఇంకా ఇలాంటి వాళ్ళు కనీసం అంటే 20,000 మంది తెలంగాణలో ఉన్నారు. 14వ తారీఖు లాస్ట్ డేట్ అని పెట్టింది. ఎక్కడి నుంచి పోతారు? ఏడుకెళ్ళి తీసుకొస్తారు వీళ్ళు టర్నోవర్. అదేవిధంగా ఒకప్పుడు సొసైటీలలో కూరగాయలకు 30,000 రూపాయలు మాత్రమే టర్నోవర్ చూపించాలని ఈఎండి పెట్టమని అన్నవాళ్ళు 30,000 రూపాయలు. ఇవాళ రేవంత్ రెడ్డి 4 లక్షల నుండి 10 లక్షల రూపాయల టర్నోవర్ కూరగాయలు అమ్ముకునే వ్యాపారాలు చేయమని అంటున్నారు. జీవో 17 ప్రకారం చెప్తా ఉన్నాడు. అదేవిధంగా మటన్కు 30,000 మాత్రమే ఈఎండి పెట్టమన్నారు. ఈఎండి అంటే డిపాజిట్. కేసీఆర్ గారు వీళ్ళెంత పెట్టమంటున్నారు? 75,000 పెట్టమంటున్నారు మటన్. చికెన్కు మటన్కు 75,000 పెట్టమంటున్నారు. అదేవిధంగా ఇంకో గొప్ప విషయం, కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీలకు 40% రాయితీ, 40% ఈఎండిలో రాయితీ ఇచ్చిండు. కానీ అలా రేవంత్ రెడ్డి ఆ రాయితీని తీసేసిండు. మల్లికార్జున ఖర్గే నిద్రపోతున్నావా స్వామి నువ్వు? ఇక్కడ ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందిన వాళ్ళు 5 మంత్రులను పెట్టినా అన్నాడు రేవంత్ రెడ్డి. మేము 5 మందిని మంత్రులను చేసినాం. 4 మంత్రులు, ఒక స్పీకర్ ఎస్సీ వర్గానికే చెందినవాడైనా. డిప్యూటీ సీఎం ఎస్సీని అంటున్నాడు. దామోదర్ రాజనరసింహ ఎస్సీ అంటున్నాడు. వివేకానంద్ ఎస్సీ అంటున్నాడు. అదేవిధంగా ఇంకా సీతక్క ఎస్టీ అంటూ ఉన్నారు. అదేవిధంగా లక్ష్మణ్ కుమార్ ఎస్సీ అంటూ ఉన్నారు. కానీ ఇలా ఈ 1,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల్లో ఎస్సీ ఎస్టీలకు దౌర్జన్యంగా రాయితీ తీసేసిండ్రు. మన నిద్రపోతున్నారు 5 మంది. ఎక్కడ పోయిండు గౌరవ స్పీకర్ గారు? ఎక్కడ పోయిండు 4 మంత్రులు? ఎక్కడ పోయిండు డిప్యూటీ సీఎం? బంగ్లాలు ఉంటున్నాడు కదా. ఆ బంగ్లా ప్రజాభవనిగో ప్రజలందరూ ఇక్కడ ఉన్నారు, నువ్వు మాత్రం బంగ్లాలు ఉన్నావు. అది జరుగుతున్నది ఇక్కడ స్టోరీ. నువ్వు మాత్రం బంగ్లాలో సుఖంగా ఉన్నావు. ప్రజలందరూ కూడా నీకు ఓట్లేసిన ప్రజలు రోడ్ల మీద పడ్డారు. వీళ్లకు రాయితీ తీసేసిండు. ఎక్కడ పోయింది మీ చేవేళ్ళ డిక్లరేషన్? చేవేళ్ళ డిక్లరేషన్లో మల్లికార్జున ఖర్గే ఏం చెప్పిండు? ఎస్సీ ఎస్టీలకు అన్ని కాంట్రాక్టుల్లో 20%, 25% రిజర్వేషన్ ఇస్తున్నావు. నీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందో కానీ ఇప్పుడు వాళ్ళ నోటికాడ కూడు తీసేసినావు రేవంత్ రెడ్డి. చేవేళ్ళ సాక్షిగా నోటికాడ కూడు తీసేసినావు. అదేవిధంగా సెక్యూరిటీ డిపాజిట్, అప్పుడు కేసీఆర్ గారి పాలనలో సెక్యూరిటీ డిపాజిట్ లేదు. కానీ ఇప్పుడు సెక్యూరిటీ డిపాజిట్ కూడా పెట్టమంటున్నారు. ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం. కేసీఆర్ గారి పాలనలో ఒక కోడిగుడ్డు ఒక్కొక్కటి 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు. అదేవిధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసిండారు? కానీ ఇది అందరూ వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసు ఉన్నది. మీరు అనుకోవచ్చు అబ్బా రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు. ఇక్కడ ఏం చేసిండాయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్నోవర్ చూపించండి అన్నాడు. కేసీఆర్ గారు ఈ టర్నోవర్ నిబంధన పెట్టలేదు.
3 కోట్ల టర్నోవర్ చూపించండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్మార్క్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క్ గ్రేడింగు? వీళ్ళకు 3 కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది? అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు, తినండి అంటున్నావు, కానీ కాళ్ళు చేతులు 2 కట్టేసినావు, మూతికేమో ప్లాస్టర్ వేసినావు. ఎట్లా వీలవుతుందండి? గుడ్డు, ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకి 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో, లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో, వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్, వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి చేతులకే వాళ్ళు 3 కోట్ల టర్నోవర్ అంటే ఏడికెళ్ళి వస్తుంది? ఎవరిస్తారు 3 కోట్ల టర్నోవర్ వీళ్ళకి? ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు? అది పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సప్లై చేయాలంట. అదేం కొత్త రూలు? కేసీఆర్ గారి పాలనలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా.